ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. అటానమస్ కాలేజీలు వీటినే స్వయం ప్రతిపత్తి గల కాలేజీలు అంటారు. ఈ హోదా పొందిన కాలేజీలు తెలంగాణలోనే అత్యధికంగా 72 ఉన్నట్టు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి AICTE వెల్లడించింది. ఈ జాబితాలో మహబూబ్ నగర్ పట్టణంలోని జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాల ఉంది. వీటిలో ఇంజనీరింగ్, PG, MBA, MCA కాలేజీలుండగా అత్యధికంగా ఇంజనీరింగ్ కాలేజీలే అటానమస్ హోదాను కలిగి ఉన్నాయి. జాతీయంగా 438 ఉండగా 16% కాలేజీలు తెలంగాణలోనే ఉన్నాయి. 64 కాలేజీలతో మహారాష్ట్ర, 42 కాలేజీలతో కర్ణాటక తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అటానమస్ హోదా పొందగా ఈ గడువు 2032 వరకు ఉంది. JNTU జగిత్యాల న్యాక్ ఏ గ్రేడ్ సొంతం చేసుకోవడంతో 2023లో అటానమస్ హోదా దక్కించుకుంది. దీనికి 2033 వరకు గడువు ఉంది. రాష్ట్రంలోని అటానమస్ హోదా గల వాటిలో OU, JNTU, జగిత్యాల మినహా 70 ప్రైవేట్ కాలేజీలే కావడం గమనార్హం. కళాశాల, విద్యా సంస్థలు న్యాక్ ఏ గ్రేడ్ లేదా కనీసం 3 కోర్సులు 675 స్కోర్తో MBA గుర్తింపు కలిగి ఉంటే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ UGC అటానమస్ హోదాను కల్పిస్తుంది. ప్రస్తుతం 10 ఏళ్ల వరకు అటానమస్ హోదాను కల్పిస్తున్నారు. విద్యా సంస్థలు 15 ఏళ్ల పాటు ఈ హోదా దక్కించుకుంటే ఆయా కాలేజీలకు శాశ్వత అటానమస్ హోదాను కల్పించేలా ఇటీవల UGC మార్గదర్శకాలు రూపొందించింది. దీంతో విద్యా సంస్థలు సొంతగా ప్రవేశాల నిబంధనలు రూపొందించి అమలు చేసుకోవచ్చు. ఇవి సొంతగానే పరీక్షలు నిర్వహించుకుంటాయి. ఆయా కాలేజీల్లోనే మూల్యాంకనం చేస్తారు. కొత్త కోర్సులు వాటి నిర్వహణకు సంబంధిత కాలేజీలే చూసుకుంటాయి. ఇంటర్నల్స్, ఎక్స్టర్నల్స్ పరీక్ష పేపర్ల తయారీ ఫలితాలు కూడా అవే ప్రకటిస్తాయి. వీటిపై ప్రభుత్వం, వర్సిటీలు ఆజమాయిషీ అంతంత మాత్రమే. పూర్తిగా స్వయం ప్రతిపత్తితో నడుచుకునే వీలు ఆయా కాలేజీలకు ఉంటుంది. మహబూబ్ నగర్లో జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాల మహబూబ్ నగర్ అటానమస్ హోదా కలిగిన ఇంజనీరింగ్ కళాశాలగా జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాల గుర్తింపు తెచ్చుకోండి. విశాలమైన ప్రాంగణం, అన్ని రకాల వస్తువులు గల భవంతులు, ఉత్తమ విద్యా బోధన, అన్ని రకాల వస్తువులు కలిగిన అటానమస్ కళాశాలగా రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది.